నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టుకున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపైడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్ తగ్గేదే లేదు. చెప్పండి సబ్జెక్ట్ అని అంటున్నారు కదా. గోల్డెన్ టైమ్ స్టార్ అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా. చెప్పండి సూపర్ కోట రమాదేవి గారు, ఏంటి విశేషాలు? సూపర్ గుడ్ లో మ్యారేజ్ కాకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఇందిరాగాంధీ గారి లైఫ్ చూసాము, నెహ్రూ గారి చూసాము. మనం ఫస్ట్ ఏంటంటే ఇటేరు అటు అన్నప్పుడు నెహ్రూ గారి మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంది, ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంది, తర్వాత రాజీవ్ గాంధీ గారి మ్యారేజ్ డేట్ ప్రాబ్లం ఉంది. అందుకోసమే ఇబ్బంది జరిగిందని చెప్పి ఇప్పుడు సంజయ్ గాంధీ గారిది కూడా మ్యారేజ్ డేట్ కూడా ఏమైనా ప్రాబ్లం ఉంది. అందుకోసమే కదా ఆయనకి హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. అదే ఆయన కూడా చనిపోయాడు కదా. సో ఇవన్నీ మ్యారేజ్ డేట్ ఏ డేట్ లో జరిగింది? అదే ఆ మ్యారేజ్ డేట్ బాగా. ఇప్పుడు ఇటేడు తరాలు అటేడు తరాలు ఇప్పుడు నలుగురు ఇలానే జరిగింది. అవును, నలుగురు జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందుకోసం ఈ వీడియో అందరికి ఫార్వర్డ్ చేయాలి. నేను ఏ పార్టీ కోసం చేయట్లేదు. ఇది చరిత్ర, ఇది హిస్టరీ, తెలుసుకుందాము. రాహుల్ గాంధీ గారికి పెళ్ళయిందా లేదా కామెంట్ చేయండి. అయితే మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ చేద్దాము. కాకపోతే మళ్ళీ మంచి ముహూర్తం చేసి దేశ ప్రధానం చేద్దాం మనం. ఎందుకంటే యంగ్ డైనమిక్ లీడర్ అయినా మామూలు మంచి వ్యక్తి మంచిగా చేద్దాం మరి. ఓకేనా? రైట్. మళ్ళీ ఏ పార్టీ ఫీల్ కావద్దు మీరు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని 2 సంవత్సరాల క్రితం చెప్పా. అయిపోయినారా లేదా? అది అట్లనే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు బాగుండాలంటే మంచి కార్యకర్తలు అందరూ చూసుకోండి, చక్కగా చూసుకొని ఈ మ్యారేజ్ డేట్లు ఏమున్నాయి ఇది గూగుల్లో అడిగితే చెప్పేస్తుంది. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను? మ్యారేజ్ డేట్లు చూసుకోవాలని చెప్పాను. వివాహం చేసుకునే ఎవరైతే ఉన్నారో పెళ్లి పిల్లగాడు, పెళ్లి పిల్ల, పెళ్లి కొడుకు, వరువు, వధుడు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మ్యాచ్ కావాలి. ఇక్కడ చూడండి చాలా చక్కగా మ్యాచ్ అయిపోయినాయి. మేనకా గాంధీ, తర్వాత సంజయ్ గాంధీ 26వ తారీఖులో పుట్టింది మేనకా గాంధీ. అందుకోసం ఆమె ఎంపీ అయింది, పొలిటికల్లో ఉన్నది జరిగింది. ఇక్కడ 8కి 5కి చాలా ఫ్రెండ్లీ నేచర్. 10 సంవత్సరాలు డిఫరెంట్ వాళ్ళ మధ్య. చూడండి 56, 46, 10 సంవత్సరాల మధ్య గ్యాప్ వీళ్ళకి. ఓకేనా? అయినా సరే వీళ్ళు మంచిగా పెళ్లి చేసుకున్నారు. కానీ మ్యారేజ్ డేట్ బాగాలేకపోతే ఇవి రెండు మ్యాచ్ అయినాయి. 5-1, 8-1 మ్యాచ్, సూపర్ మ్యాచ్ అయింది. ఇక్కడ వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఏమి నెగిటివ్ లేదు. కానీ నెగిటివ్ అంతా కూడా ఎక్కడుంది? మ్యారేజ్ డేట్లో ఉంది. చూడండి 23వ తారీఖు సెప్టెంబర్ 1974 మొత్తం కూడితే 35 వస్తుంది. సో ఇది 5 and 8 ఇక్కడ రాశాను నేను. 5 and 8 చూడండి. మొదట్లో నెహ్రూ గారి మ్యారేజ్ డేట్ కూడితే 8 and 9 అన్నారు. 8 ఇక్కడ వచ్చిందిగా, డిప్ట్ అయిందిగా. ఇందిరాగాంధీ గారి మ్యారేజ్ డేట్ చూస్తుంటే 8 and 9 వచ్చింది, సేమ్ వచ్చిందిగా. మళ్ళీ ఇక్కడ కూడా 8 అనేది జన్మ సంఖ్యలో వీరి సంఖ్యలో వచ్చింది, 8 వచ్చి రిపీట్ అయిందిగా. సో ఇలాంటి మ్యారేజ్ డేట్లు బాగుండవు. సరే మరి వీళ్ళకి 7 వచ్చింది కదా సార్, ఇక్కడ 8 కూడా ఏం రాలేదంటే ఏ మ్యారేజ్ డేట్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏమేం జరుగుతుంది అంటే మొత్తం కూడితే, ఇప్పుడు మళ్ళీ మీకు అవగాహన చేస్తాను, ఏవి చాలా డేంజర్, మామూలుగా డేంజర్ కాదు, సునామీలు, భూకంపలే. ఏ మ్యారేజ్ డేట్ మొత్తం కూడినా లేదా ఆ డేట్ వచ్చినా 8 అనేది మీకు అనిపించిన 8, 17, 26 ఈ మ్యారేజ్ డేట్లు చాలా డేంజర్ ప్రపంచవ్యాప్తంగా. అదేవిధంగా ఇంకో మ్యారేజ్ డేట్ చెప్తా. 4, 13, 22, 31 ఈ మొత్తం కూడా 4 వస్తుంది. ఇవి చాలా డేంజర్. అర్థమైందా? తర్వాత 7, 16, 25 మొత్తం కుడితే 7 వస్తుంది. ఇది చాలా డేంజర్. సో అదేవిధంగా ఎవరి మ్యారేజ్ డేట్ అయినా 5, 14, 23 ఇదిగో 23 ఇవి చాలా డేంజర్. ఇప్పుడు నేను మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసి మళ్ళీ చెప్తా. చూడండి, మీకు ఏ మ్యారేజ్ డేట్ అయినా సరే ఇవి చాలా ప్రమాదకరమైనది. మిమ్మల్ని మనసును పట్టినవి. ఎంత ప్రాబ్లమేటిక్ మ్యారేజ్ డేట్ అంటే
ఇది మీరు ప్రతిరోజు పడుకున్నప్పుడు అనుకుంటారు ఏమంటుంది, అసలు ఇన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాను నా లైఫ్లో, ఇవి నీ పెళ్లి చేసుకున్న నుంచి కర్మ గాలిపోయి నా లైఫ్ అంతా ప్రొఫెషన్ అంతా ఆగమైపోయా అని అనుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు ఈ వీడియో చూసి కూడా. ఆ అమ్మాయి ఎట్లా అనుకుంటుంది, ఆ అబ్బాయి కూడా అట్లే అనుకుంటారు. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్. పెళ్ళి అయిన తర్వాత బర్బాద్ అయిపోయిందిరా మా లైఫ్ అని బాటిల్ తీసుకొని తాగుకుంటా. నేను మ్యాజిక్ బాటిల్ తాగుతా, వాళ్ళు కాదు. ఇంకా బీరకాయలు ఏరకాయలు ఇట్లా తీసుకుంటా. మామా నేను పెళ్ళికి ముందు ఎట్లున్నా మామా, ఎట్లున్నా దిల్ దాచుకున్నా మామా అంటాడు. డైలాగ్ ఇట్లుంటాయి. ముందు తర్వాత మెయిన్ కారణం ఏంటంటే ఇదే. ఏంటిది, మొత్తం వాళ్ళ మ్యారేజ్ డేట్లు 4 కానీ అంటే మొత్తం కుడితే 8 కానీ 5 కానీ 7 కానీ అంటే ఈ డేట్లు వస్తే ఖచ్చితంగా అంటే 4 అంటే ఏంటిది 4, 13, 22, 31 మోస్ట్ డేంజర్. 8 అంటే ఏంటిది 8, 17, 26 మోస్ట్ డేంజర్, చాలా డేంజర్ ఇవి. ఇంకా మళ్ళీ 5 అంటే ఏంటిది 5, 14, 23 మోస్ట్ డేంజర్. 7 అంటే ఏంటిది 7, 16, 25. ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు చేసుకొని ఏం మాట్లాడుతున్నా మతుందలే. అరే నాన్న బీపీ ఎందుకు వేసుకుంటున్నావు, బీపీ కూడా వేసుకో. అరే నీ ఒక్కని కాకపోతే అందరు కాదనుకుంటున్నావా? ఇది రీసెర్చ్ నాన్న, 25 సంవత్సరాల రీసెర్చ్. ఏం మాట్లాడుతున్నావు, చరిత్ర తీసుకో, హిస్టరీ తీసుకో. నాకు అందమైన భార్య ఉంది, నేను అందమైన అబ్బాయిని, కోట్ల డబ్బు ఉంది, వీడేంద్ర గిటే చెప్తాను అనుకోకో నాన్న. ఐసు ముక్క లెక్క అయిపోతుంది లైఫ్. నాకు అనుభవించిందన్న ఎక్స్పీరియన్స్, పిహెచ్డి ఇక్కడ విడాకులల్లా. అమ్మమ్మ మామూలు కొనిపింగా. నువ్వు ఎన్ని పిచ్చి కామెంట్లు చేసుకున్నా నాకు ఏమీ కాదు, నీ లైఫ్ మీద దబ్బుతుంది అని చెప్తున్నా డైరెక్ట్. ఇప్పుడు వినకపోతే ఇప్పుడు విన్నామనుకో హ్యాపీగా వెళ్ళిపోతావు. రోజు హనీమూన్ ఉంటుంది, లేకపోతే ఏ మూను ఉండదు. ఓకేనా? ఇది సంగతి నేను చెప్పేది లాస్ట్కి. ధనమేరాన్నిటికీ మూలం, ఈ ధనము విలువ తెలుసుకున్నా కాబట్టి ఇక్కడికి వచ్చిన. మన మ్యారేజ్ డేట్ల విలువ కూడా తెలుసుకోవాలి. పెళ్ళంటే 100 ఏళ్ళ పంట కావాలి కానీ మంట కాకూడదు. సంసారం ఒక చదరంగం. ఇప్పటి వరకు పెళ్ళి చేసుకున్నవాడు ఎవడు ప్రపంచవ్యాప్తంగా సుఖపడలేడు అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా సుఖపడలేను కాబట్టి. కానీ నేను సూపర్ కోళ్ళ తర్వాత సుఖమే సుఖం నాన్న. వావ్ అనేసేయిక అమ్మా ఈ రహస్యం నాకు తెలియలేదా, తెలుసుకున్నావు కదా అప్పుడు మళ్ళీ పెళ్ళి చేసుకో. ఎవరిని? మీ భార్యనే, మీ భర్తని, వేరే వాళ్ళ భార్యని కాదు, వేరే వాళ్ళని కాదు. ఎవరి భార్యని వాళ్ళే చేసుకోగలిగిన. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే పూల రంగులు పూల చొక్క రంగులు వీళ్ళు ఏమంటారంటే అమ్మ మళ్ళా భార్యని పెళ్లి చేసుకోమంటున్నాడు అని అంటే వేరే అమ్మాయిని అనుకుంటున్నారు వీళ్ళంతా. అమ్మో మీ మామూలు వ్యక్తులు కాదా నాన్న. సేమ్ కపుల్ రీమ్యారేజ్, దాని పేరే బెస్ట్ మ్యారేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇయర్ వస్తుంది సూపర్ కోడ్. ఈ ఇయర్ అక్టోబర్లో వస్తుంది. లేట్ చేయకండి, ఇప్పటికే లేట్ అయిపోయింది మీ జీవితంలో. ఇప్పుడు మేము చేసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ భారత్. బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మన దగ్గర? మనకు ప్రతి నెల ఆన్లైన్లో 1వ తారీఖు ఉంటుందండి. 1వ తారీఖు నుంచి మనకి ఇప్పుడు 9వ తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి. కానీ ఒకసారి మనకు టైం ఉంటే ఒకే రోజు కూడా 10 గంటలు ఆ కోర్సు చేసుకుంటాం. మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ 1వ తారీఖు పెడుతున్నాం, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ. సో దాని తర్వాత ఒక అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ కాదు, ఇప్పుడు చాలామంది ఒక 2 ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు, అడ్వాన్స్ న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు, మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు, పామిస్ట్రీ నేర్చుకున్న వాళ్ళు, నాకు వాస్తు గురించి కావాలి గురించి, ఎప్పుడు పెడతారు మీరు చెప్తే బాగుంటుంది, మీరంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే. నేను ఎందుకు చెప్పలేను ఇన్ని రోజుల నుంచి వాస్తు నాకు తెలియని కాదు, నాకు తెలిసిన నాకు స్వంత ఇల్లు లేనిది నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఇల్లు ఉందా అంటాడు. అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుని వీడియో చేస్తున్నాయి కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి. కానీ సెప్టెంబర్ 1వ తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ ఉంది. తర్వాత పామిస్ట్రీ క్లాసులు ఉన్నాయి, తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాసులు ఉన్నాయి, యోగా క్లాసులు ఉన్నాయి. మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నంబర్ ఉంది కదా 8096413456కి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే మీరు మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. ఓకేనా? తర్వాత ఇంకోటి
లక్కీ మొబైల్ నెంబర్, లక్కీ వెహికల్ నెంబర్, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్, లక్కీ బిజినెస్ నేమ్స్, లక్కీ చిల్డ్రన్ నేమ్స్, లక్కీ మ్యారేజ్ డేట్స్, వీటన్నిటి కూడా మన దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది. లక్కీ కంపెనీ నేమ్స్, తర్వాత లక్కీ డైరెక్షన్, మీ కంపెనీ ఎలా ఉండాలి, మీ ఇల్లు ఎలా ఉండాలి, ఇవన్నిటికి సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి న్యూమరాల్ మిషన్ చారిటబుల్ ట్రస్ట్ అండ్ బాబా పండంగ యోగా మిషన్ చారిటబుల్ ట్రస్ట్ కృషి చేస్తుంది. తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి, ఓకేనా. తర్వాత ఇంకోటి, నా సబ్జెక్ట్ చాలా 100% గ్యారంటీ. నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను, నేను బాగుపడినాను. నేను కాదు, ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు. నా సబ్జెక్ట్ అనేది గ్యారంటీ. కానీ ఎవరైతే మా దగ్గరికి అప్రోచ్ అవుతారో వాళ్ళు 100% ఫాలో అవుతే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి. సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ. నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్, నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు, దానికి వారంటీ కాదు. నో రిటర్న్ బ్యాక్ మనీ. ఎందుకంటే నీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి, నేను అన్నీ బాగానే చేశానుగా, నీకు ఇంకా సక్సెస్ రాలేదు అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టే అది లేటుగా వస్తుంది. నాకైనా సరే, నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత 2015లోనే చేసుకున్న తర్వాత 2020లో నాకు ఫలితాలు వచ్చాయి. ఇలా పెట్టగానే ఇట్లా వెంటనే మెరాకిల్ ఏం కావు, అర్థమైనా. సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండదు, రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు. కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ, తప్పకుండా సక్సెస్ అవుతారు, అందులో సందేహం లేదు. నమ్మకమే సొమ్ము. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. సో ఈ కోర్సులను నేర్చుకోండి, కోటీశ్వర్లు కండి. అంతే కదండి సూపర్ కోట రమాదేవి గారు? అంతేనండి. థ్యాంక్ యూ.